Zone Ads, World of Local Business Info. We are new to this school, and we try our level best for their development. But the other side, which we are expecting from the donors. So what you brought will give so much encouragement for the children and as well as for us also, sir. We try from academics, we try from our level best, and they need some support from donors also. సో ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు సార్. అలానే మా పాఠశాలకు తరచుగా వస్తూ ఉండండి. మీ శాతనంత మీకు వీలునంత సహకారం మాకు అందిస్తారని ఆశిస్తున్నాం ఫ్యూచర్లో కూడా. సో ఈరోజు మా విద్యార్థులందరి తరపు నుంచి కూడా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా అనురాధ మేడం గారిని తన ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అచ్చా, అందరూ మిస్టర్ బేగ్కి పెద్ద థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ సార్. మిస్టర్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సార్. మిస్టర్ చంద్రశేఖర్ గారికి థ్యాంక్ యూ. ఎందుకంటే వీళ్ళు మీ అందరి కోసం ఇవన్నీ తెచ్చారు. ఓకే, అండ్ ఈ పుస్తకాలు మీరు కవర్ పెట్టాలి. కవర్ పెట్టాలి. దీనికి లోపల మీ పేరు రాసుకుంటారు కదా. నేమ్, క్లాస్ అండ్ సెక్షన్స్ లేవా? అచ్చా, నేమ్ అండ్ క్లాస్ రాయాలి మీరు, సరే, అండ్ సబ్జెక్ట్. అండ్ ఈ పుస్తకాలలో పేజెస్ చింపకూడదు, ఏరోప్లేన్లు చేయకూడదు. ఓకే, సరే. ఇది అబ్బాయిలకి చెప్తున్నాను. ఇంకా ఈ కంసాల మీద మీ డాడీకి చెప్పండి, దుకాణంకి తీసుకెళ్ళి మీ పేరు రాయమని కంచం మీద వాళ్ళు రాస్తారు. మీ ప్లేట్ మీద పేరు రాస్తారు దుకాణంలో. డాడీకి చెప్పండి, డాడీ చేస్తారు. कोई बात नहीं. किन बच्चों को हिंदी आती है बताओ? बहुत बढ़िया. किन को तेलुगु आती है? And how many of you know English? Everybody knows English, I think. And on your school bags में, आपके स्कूल बैग पे ऊपर भी डैडी से कहो कि मार्किंग पेन के साथ आपका नाम लिखना है. మీ పేరు రాయాలి, మీ క్లాస్ రాయాలి, సరే. అప్పుడు బ్యాగ్స్ అయితే మీరు ఇక్కడ అక్కడ మర్చిపోరు. ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ ప్రిన్సిపల్ గారికి అండ్ మీ టీచర్లు గారికి పెద్ద క్లాప్ ఇవ్వండి 3 సార్లు. 2, 3 స్టాప్. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన ఈ మేడం అనురాధ గారికి, బేగ్ సార్కి, శ్రీనివాస్ సార్కి, చంద్రశేఖర్ సార్కి వందనాలు తెలుపుకుంటున్నాము. మన పాఠశాలలో విద్యార్థులందరూ కూడా వెనకబడిన వాళ్ళు, పేదవాళ్ళని వాళ్ళు గుర్తించి మీ పాఠశాలలో మీరు సక్రమంగా చదువుకోవడం కోసం అవసరమయ్యే వస్తువుల్ని వాళ్ళు మీకు అందజేయడం జరుగుతుంది. మీరందరూ వాటిని తీసుకుని సక్రమంగా ఉపయోగించుకుని మంచిగా ఆ బుక్స్ కానీ, ప్లేట్ కానీ, బ్యాగ్స్ కానీ సక్రమంగా ఉపయోగించుకుని అభివృద్ధి రావాలని వాళ్ళ ఉద్దేశం. ఆ విధంగా వాళ్ళ నమ్మకాన్ని మీరు వమ్ము చేయకూడదు. వాటిని సక్రమంగా ఉపయోగించుకుని వాటిని జాగ్రత్తగా పదిలపరచుకోవాలి. మరి ఇక్కడికి మనకి ఎంతో వ్యయ ప్రయాసాలతోటి సమయాన్ని వెచ్చించి వాళ్ళు మన కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి మనందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా ఎల్లకాలం అంటే ఉన్నంతకాలం ముందు టైం తర్వాత కూడా మీరు మాకు ఇదే విధంగా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకొచ్చిన మనము మేడమే, శ్రావంతి టీచరే. సో మేడం కూడా ఒకసారి క్లాప్ కొట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో డెఫినెట్గా సార్, సో మీరు ఇచ్చినటువంటి వస్తువులు మేము పిల్లలందరికీ యూజ్ చేయిస్తూ వాళ్ళని మరింత ముందు తీసుకెళ్తాం. సో ఇవన్నీ యూజ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో మంచి బాగుపడుతున్నా మేము కృషి చేస్తాం సార్. ఎందుకు ఇస్తున్నావు తెలుసా? ఇవి ఏం చేసుకుంటారు ఇవన్నీ? ఎప్పటి నుంచి ఈరోజు వద్దా? సో ఇచ్చినవి తీసుకొని మంచిగా చదువుకొని టీచర్స్ ఏదైతే చెప్తున్నారో అవి విని
అర్థం చేసుకొని మంచిగా చదువుకోవాలి. మీరు కూడా భవిష్యత్తులో ఏం కావాలి, మాలాగా మీరు కూడా ఈ స్కూల్స్కి ఈ స్కూల్లో కూడా మీరు చేయాలి, సహాయం చేయాలి. అర్థమైందా? మేము ఏం చేస్తున్నాం చూసారు కదా. ఇప్పుడు మీరు కూడా మంచిగా చదువుకొని ఏం చేయాలి, అందరికీ సహాయం చేయాలి. ఎప్పుడు సహాయం చేయగలుగుతారు మీరు? మంచిగా చదువుకొని బాగా మంచి ఉద్యోగాల్లో స్థిరపడినప్పుడు ఇవి చేయగలుగుతారు. అంతేనా? మంచిగా చదువుకుంటారా? ఎంతమంది చదువుకుంటారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. Subscribe to our channel, click the bell icon and select all.